ఆశ్చర్యంగా ఉందా? మోసగించి ఆస్తిని అమ్మాయిని కాజేయాలని చూశాం. జరగని హత్య జరిగినట్టు నమ్మించి రాజాగారికి పిచ్చకిచ్చాం. ఈ రోజు ఆ పని మేము చేశాం. మంచైనా చెడ్డైనా మన చేతికి మట్టి అంటుకోకూడదని తమరేగా చెప్పారు. నరసయ్య చావలేదు, బ్రతికే ఉన్నాడు. కావాలంటే చూడు. ఇప్పుడు అర్థమైందా? బాధ అంటే ఏమిటో, మోసం అంటే ఏమిటో. అమ్మ నాయన ఆ మాట వద్ద ఓకే బాబు, వాడు అమ్మాయి అభం శుభం తెలియని వాడు. వాడిని మేము నేరుగా బ్రతకలేమండి. వాడి సంగతి మాకు తెలుసు, మేము చూసుకుంటాం. నువ్వు జైల్లోనైనా కాస్త బుద్ధిగా ఉండు. బాబు, నేను వెళ్ళొస్తానండి. హలో, రావటం పోవటం అంతా నీ ఇష్టమేనేటి? మాకు మంచి చేసి పడిపోదాం అనుకుంటున్నావా? ఎప్పుడూ మా చెయ్యే పైన ఉంటుంది, ఇచ్చేది మేము, తెలిసిందా? తీసుకోమ్మాయిని. బాబాయ్ మాట అంటే మాటే. బాబు, ఆ రోజుల్లో జాతకాల పిచ్చి పెట్టుకుని 30 లక్షల డబ్బుతో అమ్మాయి వస్తుందని కళ్ళ కనేవాడు. కానీ ఆ అదృష్టంలో గల అనర్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది. నన్ను ఇలా పేదవాడిగానే కష్టపడి బ్రతకలేవండి. ఎందుకంటే ఏమిటో కష్టపడేది? మా ఆస్తి పాస్తులు, పరువు, మర్యాద అన్ని నువ్వే కష్టపడి సంపాదించి పెట్టావు. ఎందుకంటే కష్టపడతావే. మర్యాద కలిపేట్ల మీద కూర్చో. ఓ పోతావా? రూపాయి తీసుకోమంటావా? ఎక్కడ రూపాయికి? రాజా, నేను గంగ తాడి రెడీ. మా బాస్ తో పాటు ఈ సెక్రటరీని కూడా ఇవ్వండి చేసి మీరు ఆనందించండి. ఓ అదే, కానీ కూర్చోండి. పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెట్టు.